ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సువార్త స్వస్థత ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికి ఈ ఆరాధనకి చాలామంది తరలి వచ్చి దైవ దీవులు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి, దేవుని కార్యాలు పొందుకోనండి. అంతేకాదు, జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలు చాలామంది ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవాలి, మిమ్మల్ని కలవాలని చాలామంది ఆశ కలిగి మాతో మాట్లాడాలని ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకొరకే జంట నగరాల్లో మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తున్నాను. ఇక మీదట ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. సమస్యల్లో, బాధల్లో, చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతుంటే మీరు తల్లి రండి. స్థలం యామ్శ్రీ సమీరా అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్. అపాయింట్మెంట్ కొరకు 9849611857. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీ నుండి ప్రతి నెల మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. మరలా ఈ నెల అనగా జూలై 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన విజయవాడ పట్టణంలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఈ ఆరాధన జరగబోతుంది. మరి ఈ నెలలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి స్వస్థత, చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు. కనుక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా మరి కదలి రండి, కుటుంబాలతో దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదూ? మరి ప్రతి ఉదయం దేవుని యొక్క మాటల ద్వారా మనం అందరం కూడా ధైర్యపరచబడుతున్నాం. మరి దేవుని మాటల ద్వారా మనం నడిపించబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ప్రైజ్ ద లార్డ్. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు కదా. ఆయన అంటున్నారు, చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను అలా నీకు ఉంటాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఎప్పుడైనా చూసారా చెట్టుకు మంచు పడటం? చూసారా? మరి చెట్టుకు మంచు ఎలా ఉంటుంది? అంటి పెట్టుకుని ఉంటుంది కదండి. మరి ఆ చెట్టుకు మంచు అంటి పెట్టి ఉండడాన్ని బట్టి ఆ చెట్టు ఎదుగుదలకు ఆ మంచు చాలా ఉపయోగపడుతుంది. దేవుని పిల్లలారా, మరి ఆ చెట్టు మంచును వీడకుండా మరి చెట్టు అంతా కూడా వ్యాపించి ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. దేవుడు అంటున్నారు, నీకెవ్వరు లేరని బాధపడుతున్నావా? అందరూ వదిలేసేవారని బాధపడుతున్నావా? ఒంటరి అయిపోయినని బాధపడుతున్నావా? నీకెవ్వరు లేకపోయినా నేను నీకున్నాను. చెట్టుకు మంచు ఉన్నట్లుగా, అంటే నిన్ను అలా అంటి పెట్టుకొని నేను నీకున్నాను బిడ్డ, నువ్వు భయపడుకో, కృంగిపోకో, ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మనకు అండగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనకు భయం ఎందుకండి? మరి మనుషులు ఎవరో ఒకవేళ అండగా ఉన్నా మనం అభివృద్ధి చెందలేం. కానీ దేవుడు మనకు మరి అండగా ఉన్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు
ఆయన మనం వెన్నంటే ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందగలుగుతాం. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెట్టుకు మంచు ఎలా ఉపయోగపడుతుందో అంటి పెట్టుకుని ఉండి నీకు కూడా నీ యొక్క అభివృద్ధి విషయంలో, ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో, మరి నీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలు అన్నిట్లో కూడా నేను తోడుగా ఉంటా. అవేమి నేనేమీ చేయలేవు. నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నేను నీకున్నాను కదా అని దేవుడు ఈ ఉదయకాలం ధైర్యపరుస్తున్నారండి. ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఎవ్వరు లేక నీకు భయం అవసరం లేదు. నీకు ఎవ్వరు లేరని దిగులు చెందవలసిన అవసరం లేదు. యేసు నీకు తోడుగా ఉన్నారు, యేసు నీకు అండగా ఉన్నారు. చెట్టుకు మంచు ఎలా ఉంటుందో అలా నీకు ఆయన అండగా ఉన్నారు, నీ తోడుగా ఉన్నారు, నిన్ను అంటి పెట్టుకుని ఉన్నారు. ఏ శత్రువు ఏమీ చేయలేరు, ఏ రోగం నిన్నేం చేయలేరు, ఏ అప్పు నిన్నేం చేయలేదు, ఏ బలహీనత నిన్నేమి చేయలేదు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి యేసయ్య నీకున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. కనుక ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. మరి విశ్వసించు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నారని. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు ఉంటానని మాకు వాగ్దానం ఇచ్చావు దేవానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఏ మనుషులు మాకు తోడుగా లేకపోయినా నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా. నాయనా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఒకవేళ అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో, అందరినీ పోగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా, ఒంటరైపోయిన దిగులతో ఉన్నారేమో ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ వచ్చు. చెట్టుకు మంచున్నట్లు నేను నీకుంటానని ధైర్యపరిచినందుకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. నువ్వు మాట ఇస్తే తప్పని వాడివి ప్రభా. అయ్యా, నీ ఒక్క మాట నువ్వు స్థిరపరచు దేవుడుగా ఉన్నావు అయ్యా. నాయన బిడ్డలకు తోడుగా ఉండి వారి చేతి పని దీవించు, వారి వ్యాపారాన్ని దీవించు, వారి ఉద్యోగాల్లో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి కష్టాలన్నీ తొలగించండి, వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదలవ్వండి, అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని తప్పించండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరికి సమృద్ధి దయచేయండి ప్రభా. అయ్యా నైనా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. బిడ్డలు లేని వారి గర్భాలను దర్శించండి, చక్కని బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, అయ్యా ముఖ్యంగా ఒకవేళ భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి ఒంటరి జీవితాన్ని ఎవరైనా జీవిస్తూ ఉంటే వారికి మీరు తోడుగా ఉండండి. నీ కృపా క్షేమాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, కోర్టు కేసులోని బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. నాయనా, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.